జరిగిన లోక్సభ స్థానాల్లో అధిక శాతం ప్రజలు అత్యధిక స్థానాలు గెలిపించబోతున్నారనేది జరిగినటువంటి ఎన్నికల వాతావరణం బట్టి స్పష్టంగా అర్థమవుతాం. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతోంది. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేసినటువంటి బస్సు యాత్ర, ఈ దేశ జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు అన్నిటిపైన కూడా స్పష్టత ఇస్తూ అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడటానికి వచ్చి ఉన్న ప్రమాదాన్ని కూడా ప్రజలు వివరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వారి దేశంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు. ఆ పోరాటాల ఫలితాలు తప్పనిసరిగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వారి ఓటు ద్వారా చూపించబోతున్నారు. దేశంలో రేపు పొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం. ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలకు పంచే కార్యక్రమాలు కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీ ద్వారా వారు ప్రకటన కూడా చేసింది. మనందరికీ తెలిసింది, ఈరోజు దేశంలో ఉన్నటువంటి భావజాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆర్థిక పరమైన భావజాలం, సామాజిక పరమైన భావజాలన్నింటినీ కూడా పక్కన పెట్టి వారి మీద వారి నమ్మకం కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు వేరే వాళ్ళను లేకపోతే వేరే రకరకాల రాజకీయాల సంబంధం లేని అంశాలను కూడా ప్రజలకి చూపించి లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు వీటిని గమనించి ప్రజాస్వామ్యానికి కావాల్సినటువంటి అంశాలే తీసుకుని దానికోసం నిలబడగలిగేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పంపిస్తున్నారు.